రెస్పెక్ట్, సీనియర్ యాక్టర్ గా మీపై రెస్పెక్ట్, విద్యా సంస్థల సారథిగా మీపై రెస్పెక్ట్, సోషల్ సర్వీస్ చేస్తే మీపై రెస్పెక్ట్. కానీ ఇప్పుడు అదంతా పోలేదు. 78 ఏళ్ల వయసులో మీపై ఉన్న రెస్పెక్ట్ మీరే పోగొట్టుకున్నారు. ఈ మాట చెప్పడానికి కష్టంగానే ఉన్నా తప్పదు. ఇంటి గొడవను రచ్చకెక్కేలా చేసుకున్నది మీరు. సో కవరేజ్ కు మీడియాను పిలిచింది మీ అబ్బాయి, వెళ్ళింది కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని అదొక టీవీ మీదనో ఒక పేపర్ మీదనో జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదరుడు రంజిత్కి మంచి చికిత్స అందించడానికి టీవీ9 యాజమాన్యం కూడా సహకరించాలి. ఎందుకంటే అన్నీ వదులుకొని కంట్రిబ్యూటర్లైనా కెమెరామెన్లైనా తమ సంస్థ బాగుండాలనే పనిచేస్తారు. కాబట్టి ఆయనకి ఏముంది ఏం లేదనేది కాకుండా రంజిత్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా టీవీ9 యాజమాన్యం భరించాలని, సౌహృదయంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా వారికి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీరు గతంలోనూ జర్నలిస్ట్గా పనిచేశారు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద ఈ తరహా దాడులు కానీ వారి విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ళు వీటికి సంబంధించి మీరు ఏమంటారు? సో జర్నలిస్టులు రాసేటువంటి వార్తలు కొంతమందికి వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించవచ్చు, కొన్ని పార్టీలకు నష్టం కలిగిస్తున్నటువంటి భావన వారికి ఉండవచ్చు. వాటికి రెమెడీగా ఏం చేయాలి, వారికి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కలిగితే ఏం చేయాలనేది చట్టం చాలా స్పష్టంగా ఆయా వ్యక్తులకి అవకాశాన్ని కల్పించింది. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, భౌతిక దాడులకు దిగడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా ఏ నాయకుడికైనా తగదు. అనేక అవార్డులు పొంది అనేక సినిమాల్లో నటించి ఆఖరికి పార్లమెంటేరియన్గా కూడా పనిచేసినటువంటి మోహన్ బాబు లాంటి ఒక సీనియర్ నాయకునికి అంత ఆవేశం రావాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. కూర్చోబెట్టి కొడుకుని కోడల్ని అందరిని కూర్చోబెట్టి ఇంట్లో పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యకి ఇంత దూరం తెచ్చుకోవడమే వారి స్థాయికి సరైనది కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. Hey,